హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి వీక్ ఒక హాలిడే అయితే అందరికీ ఉంటుంది కదా. సో అట్లా ఈరోజు మాకు హాలిడే ఉండిందనమాట. కొంచెం అట్లా బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాంలే అనేసి అనుకున్నాము. యాక్చువల్గా డీమార్ట్కి కూడా వెళ్తాము. ఆబ్వియస్లీ మేము అనంతపురం వెళ్ళామంటే ఈరోజు కొంచెం బయట అట్లా తిరిగేసి తర్వాత డీమార్ట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాంలే అనేసి అనుకున్నాము. కొంచెం లేట్గానే వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే అంత ఎక్కువ పనేం లేదు అనంతపూర్లో. జస్ట్ డీమార్ట్ కోసం వెళ్తున్నాము. కొంచెం అట్లా ఏదైనా చూద్దాంలే బయట అట్లా షాపింగ్ కానీ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి కొంచెం నిదానంగా వెళ్దాం అనేసి అనుకొని నేను టిఫిన్ అయితే ఇంట్లోనే చేసేసినాను అనమాట. నాకు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఫస్ట్ నేను రెడీ అయిపోయిన తర్వాత మా బావ రెడీ అయ్యి ఇంకా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు వెళ్దాము బయలుదేరుదాం అనేసి కూర్చొని ఉన్నాడు. నేనైతే అన్నీ పెట్టేసుకొని వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేస్తాను. సో బ్యాగ్లో అన్నీ పెట్టేసుకొని ఇంకా వెళ్ళే ముందు ఈ ఫ్లవర్స్ అయితే మార్నింగ్ నుంచి చిన్న మొగ్గగా ఉండింది అనమాట. ఫస్ట్ టైం ఇన్ని ఫ్లవర్స్ పూయడము. రోజు ఒక్కటే వస్తుంది, ఈరోజు మాత్రం చాలా వచ్చినాయి. బాగుంటుంది కదా అట్లా మనం పెంచే చెట్లకి ఫ్లవర్స్ అట్లా అంతా కనిపిస్తే. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ మధ్య మాది పంచర్ అయిపోయింది ఒకసారి. సో ఆ పంచర్ అయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ పంచర్ అయితే కొంచెం గాలి తొందరగా తగ్గిపోయి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలి. అట్లా చాలా లేట్గా ఫిల్ చేసుకునే వాళ్ళం, కానీ ఈ మధ్య ఖచ్చితంగా ఫిల్ చేయాల్సే వస్తుంది. మధ్యలో తగ్గిపోతే కష్టం కదా అని చెప్పి ఇంకా ఇంటి దగ్గరలో ఉంటే ఫిల్ చేయించుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ మిర్రర్ ఏమో సరిగ్గా ఉండట్లేదు, ఈ మధ్య లూజ్ అవుతా ఉంది. దాన్ని ఇంకా ఫిట్ చేసుకుందాం నీట్గా అని చెప్పేసి మా బావ ఆపింటే నేను ఆ టైంలోనే ఇంకా స్కార్ఫ్ స్పెట్స్ పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి కొంచెం టైం అయ్యింది, 10 అట్లా అయ్యింది, 11-11:30 అట్లా అయ్యింది వచ్చేసరికి. సో స్ట్రైట్గా జూడియోకి వెళ్ళిపోదాము, చాలా రోజులు అయింది కదా వెళ్ళి, ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని చెప్పేసి చూడ్డానికి వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ మొత్తం ఏదో గుంపుగా ఉండిన్నారనమాట. ఏదో జరుగుతుంది, అయ్యో ఏదన్నా జూడియో దగ్గర ఏదైనా జరుగుతుందా లోపలికి వెళ్ళలేమో అనేసి నేను నా సైడ్ నుంచి అట్లా అనుకున్నాను. వాళ్ళు ఏదో వేరే గొడవలో ఉన్నారు. ఇంకా సర్లే అదంతా మనకెందుకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. కొంచెం పర్లేదు, లాస్ట్ టైం అయితే ఇంకా తక్కువ కలెక్షన్ ఉండింది, పెద్దగా అనిపించలేదు నాకు. ఈసారి కొంచెం బెటర్ అనమాట. బ్లాక్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. సో దాన్ని ట్రై చేద్దాంలని పక్కన పెట్టేసినాను. స్లిప్పర్స్ అయితే నేను ఎప్పుడు ట్రై చేద్దామని చూస్తాను, ఎందుకో నాకు అవి నచ్చవు. సర్లే ఇవి కొంచెం బాగున్నాయని చెప్పి తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కింద సాఫ్ట్గా ఉండాలి స్లిప్పర్స్, లేకపోతే నేను నచ్చలేను. సో అందుకని చెప్పేసి అవేం తీసుకోకుండా ఇంకా రిటర్న్ పెట్టేసినాను అక్కడే. జూడియోకి వచ్చేదే మెయిన్, నేనైతే దీనికోసం వస్తాను. ప్రోడక్ట్స్ ఏమన్నా మంచిగా ఉంటాయి, కొత్తవి ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి చూడ్డానికి వస్తాను అనమాట. నేనైతే ఇది బ్లష్, సో నేను అసలు యూజ్ చేయను, బట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. మా బావకి ఏంటి ఇది అది ఇది ఏంటని అన్నీ చూపిస్తూ ఉంటాను. నేను వచ్చేది మెయిన్గా అయితే లిప్స్టిక్స్ కోసమే. లిప్స్టిక్స్ నేను ఎక్కువ తీసుకోను, బట్ వచ్చినప్పుడు ఏదైనా నచ్చితే మాత్రం నేను ఆ షేడ్ ఒకటి గుర్తు పెట్టేసుకొని సో ఆ షేడ్ కోసం ఒక్కటే వెళ్తాను. చాలా బాగుంటాయి అన్నమాట నాకు జూడియోలో లిప్స్టిక్స్ కానీ మస్కారా, ఐలైనర్ ఇవన్నీ బాగా అనిపిస్తాయి. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. డైలీ యూజ్ చేయం కదా మనం, ఎక్కువ అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఏదైనా ఫంక్షన్స్కి ఉంటే అట్లా, లేదు అంటే బయటికి వెళ్ళినప్పుడు. ఇంట్లో ఉంటే మాత్రం ఏం పట్టించుకోను అనమాట. అందుకని చెప్పేసి ఏదైనా ఫంక్షన్స్కి తగ్గట్టు ఉండాలని చెప్పి కొంచెం డార్క్ కలరే తీసుకున్నాను. డైలీ మనమేం యూజ్ చేయము కదా అని చెప్పి అదే తీసేసుకున్నాను. ఇంకా కొన్ని డ్రెస్సెస్ ట్రైల్ చేద్దాంలే ఎలా ఉంటాయో నా మీద అని చెప్పి చూసాను అనమాట. వైట్ అయితే ఏం బాగలేదు అనిపించింది నాకు, కానీ బ్లాక్ చాలా బాగా నచ్చింది. అది వేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఫొటోస్ పెడతాను, చాలా బాగుంది నాకైతే. వెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఒక బ్లాక్ డ్రెస్ నేను కొనడము. బ్లాక్ ఎందుకో మానేసిన అనమాట. యాక్చువల్గా పెళ్ళికి ముందు ఎక్కువ బ్లాక్ కొనేదాన్ని, అలాంటిది నేను బ్లాక్ కలర్ ఎందుకు మానేసినానో తెలియదు. ఎందుకో ఇప్పుడు సడన్గా బ్లాక్ కలర్ డ్రెస్ కనిపిస్తే బాగుంది అనిపించి సో అది తీసేసుకున్నాను, ఎక్కువ ఏం ఆలోచించకుండా. నాది ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ ఊరికి అట్లా ఒక డ్రెస్ నచ్చింది తెచ్చేసుకున్నాను. ఇంకా మా బావకు షూస్ కావాలి అంటే పైకి వెళ్ళాము. కలెక్షన్ ఎక్కువ ఉండింది, సరే చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇదేమో బాగా వెయిట్ ఉండింది, అది చూడమని చెప్పి ఇచ్చినాడు. బాయ్స్ కలెక్షన్ అయితే నాకు కొంచెం మన దానికంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే చాలా కలెక్షన్ ఉండింది అనమాట. ఈ షూస్ అయితే చెప్పనక్కర్లేదు, అన్నీ ఉన్నాయి. ఇంకా షర్ట్స్, టీ షర్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ మేము షూ మంచిగా తీసుకుందాంలే, చాలా రోజులు అయింది ఒక షూ, మంచి షూ తీసుకొని అని చెప్పేసి తీసుకోవడానికి చూసినాం, కానీ అవంతా లుకింగ్ అంతా చాలా బాగున్నాయి. ఏమైందంటే లోపల ఉంటుంది కదా కంఫర్ట్నెస్, అది లేదనమాట దీంట్లో. సో అవి ఏది వేసుకున్నా కానీ చూడడానికి బాగున్నాయి, లుక్ బాగున్నాయి, కానీ
రోజంతా వేసుకునేలాగా లేవన్నమాట. కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నట్టు అనిపించింది అని చెప్పినాడు మా బావ అయితే. సో ఇంకా ఎందుకులే ఇబ్బందిగా తీసుకోవడము, తీసుకుంటే కొంచెం మంచిగా కంఫర్ట్గా ఉండేది తీసుకుందాంలే అని చెప్పి జస్ట్ ఊరికే ట్రైల్ వేసినాము, పెద్దగా అనిపించలేదు. సరేలే ఇంకా షూ వద్దని చెప్పి ఇంకా అక్కడ కొంచెం డిజైన్స్ నచ్చినాయి. సో అందుకే కొంచెం చూస్తూ ఉన్నామన్నమాట. సరేలే ఎక్కడన్నా కొంచెం మంచిగా దొరికినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మేము ఇట్లా షర్ట్ సైడ్ అట్లా వెళ్ళాం అనమాట. బాగానే ఉండిందనమాట, కొత్త కలెక్షన్ అంతా బాగా అనిపించింది నాకు చూడ్డానికి. ఇంకా ఇట్లా ప్యాంట్స్ అవన్నీ కూడా మంచిగా అనిపించినాయి. చాలాసేపే చూసినాము కానీ మా బావ అయితే ఏది తీసుకోలేదు. కొన్ని నచ్చినాయని చెప్పినాడు కానీ ఎందుకో మరి తీసుకోలేదు ఏమి, జస్ట్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాడు. సరేలే నచ్చినప్పుడే తీసుకో మంచిగా అని చెప్పి నేను కూడా ఇంకా అన్ని చూస్తూ ఉన్నాం అనమాట. జూడియోలో ఈ పర్ఫ్యూమ్స్ ఇట్లా బట్టల కంటే పక్కన ఉంటాయి కదా, ఇలాంటివి నాకు కొంచెం బాగా అనిపిస్తాయి. ఫేస్ మాస్క్ అవన్నీ. ఈ మాస్క్ అయితే నేను తీసుకోమని చెప్తే నాకు వద్దని చెప్పి ఫస్ట్ అన్నాడు అనమాట. కింద నేను తీసుకుంటా మళ్ళీ అడగొద్దు అని చెప్పేసి చెప్తే నెక్స్ట్ సర్లే అప్పుడు తీసుకో అని చెప్పి అప్పుడు తీసుకున్నాము. మాస్క్ ఇవి బాగుంటాయి 49 రూపీస్కి అట్లా. సో నేను కింద ఒకటి తీసుకున్నాను, ఇంకా మా బావ ఇక్కడ ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇట్లా స్లిప్పర్ సెక్షన్ కనిపించింది. ఇవి బాగుంటాయి డైలీ వేసుకోవడానికి అని చెప్పి తీసుకుందాం అనేసి అనుకున్నాము. బట్ ఆ వైట్ కలర్ ఒకటే బాగా అనిపించింది, అంటే సాఫ్ట్గా మెటీరియల్ బాగుంది బట్ వైట్ కలర్ అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా అక్కడే పెట్టేసినాము. పాపం మా బావకి ఏది సెట్ అవ్వలేదు. జస్ట్ ఒక పర్ఫ్యూమ్ తీసుకొని మాస్క్ తీసుకొని వచ్చేసినాడు. నేనే కొంచెం డ్రెస్సెస్ ఇంకా ఇట్లా కాస్మెటిక్స్ తీసుకున్నాను. ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ నాకు కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట. ఇంతకుముందు నేను జూడియోలో అయితే చూడలేదు, కొన్ని కొత్తగానే అనిపించినాయి. సో అట్లా ఏమన్నా కొత్తగా వచ్చినాయా అని చెప్పి మొత్తం చూసినాను. సరేలే ఇంకా మనం ఎక్కువ తీసుకుంటే బాగోద్దు, ఇంకా చాలే అని చెప్పి అక్కడికి తీసుకున్న వాటికి బిల్ ఇచ్చుకొని పక్కనే స్టైల్ యూనియన్ ఉంది కదా, సో స్టైల్ యూనియన్ కూడా వచ్చినాము. ఫస్ట్లో స్టైల్ యూనియన్కి వచ్చినప్పుడు ఏమైందంటే ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించినాయి, మనం ఇక్కడ కొనలేము అన్నట్టు అనిపించినాయి. మరేంటో ఇప్పుడు తెలియదు కానీ ప్రైజెస్ అంత ఎక్కువ ఏం లేవు. జూడియో కంటే కొంచెం అటు ఇటు ఉంటాయి బట్ రెండు సేమే అనిపించినాయి నాకు. ఏమంటే ఇక్కడ మెటీరియల్ బట్టి కాస్ట్ కూడా ఉండింది. కలెక్షన్ మాత్రం చాలా బాగుండింది, నాకైతే బాగా నచ్చింది అనమాట అమ్మాయిల కలెక్షన్ మొత్తము. బట్ నాకు తీసుకోవాలి అంటే అకేషన్ ఏం లేదు, ఎందుకు ఎన్ని తీసుకోవడం అని చెప్పి ఏది చూడలేదన్నమాట. జస్ట్ ఏదైనా నచ్చితే తీసుకుందాంలే అని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కార్డ్ సెట్స్ అన్నిటికంటే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది నాకు. 999 ఏమో ఉండిందనమాట కార్డ్ సెట్స్, 999 నుంచి స్టార్ట్ ఉన్నాయి. సో అవి నాకు బాగా అనిపించినాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి. మిగతావన్నీ కొంచెం ప్రైజెస్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కానీ బాగుంది, కలెక్షన్ బాగుంది, క్లాత్ అంతా అదంతా బాగా అనిపించింది. కొన్ని చూద్దాంలే ఏవేవి ఎట్లున్నాయి, ఏ జోన్లు ఎట్లున్నాయి అని చెప్పి చూడడానికి వెళ్ళామన్నమాట. అన్ని రకాల డ్రెస్సెస్ చూసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. కొనాలి అనుకుంటే ఖచ్చితంగా అదే చోటుకి వెళ్ళి అదే తీసుకొని వచ్చేస్తాము. బట్ ఆలోచన లేకుండా ర్యాండమ్గా వచ్చి తీసుకోవాలంటే ఏదో ఒకటి చూస్తూ ఉంటాము, నచ్చితే తీసుకుంటాం కదా. మా బావకి 2 డ్రెస్సెస్ నచ్చినాయంట, ఒకసారి ట్రై చేసి రాపో నచ్చితే కొనుక్కుందాం అని చెప్పి అన్నాడు. నాకైతే తీసుకెళ్ళేటప్పుడు పెద్దగా అనిపించలేదు, కొనాలా ఇప్పుడు అన్నట్టు అనిపించింది. బట్ వేసుకున్నాక ఓకే కూల్ డీసెంట్గా ఉన్నాయి, పనికొస్తాయి కదా అని చెప్పి బాగున్నాయి అని చెప్పి ఇంకా తీసుకున్నాను. ఇంకా మా బావకు కూడా కొంచెం మంచి డ్రెస్సెస్ ఏదైనా తీసుకుందామని చెప్పి చూసినాడు అనమాట. నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది, డీసెంట్ లుక్ అనిపించింది. ఇది పెద్దగా అనిపించలేదన్నమాట షర్ట్. నాకు ఒకటి తీసుకోమన్నాను కానీ వద్దులే అని చెప్పి ఇంకా ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు, నాకే కొనిచ్చినాడు మళ్ళీ. ఇక్కడ కూడా ఈరోజు అన్నీ నేనే షాపింగ్ చేసేసినాను. పాపం మా బావ బిల్ కడతా ఉన్నాడు అన్నిటికీ. ఏదైతే అదైంది, మనకు కూడా మంచి డ్రెస్సెస్ వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా అవి తీసేసుకొని నెక్స్ట్ ఇంకా ఫుడ్ టైం అయింది. చాలా సేపు చూసినాము, ఒక 2-3 అవర్స్ మొత్తం షాపింగ్లోనే చేసినాం అనమాట. ఇంకా ఆకలి వేస్తుంది అంటే నాయుడు గారి కుండ బిర్యానీ దగ్గరకు వచ్చినాము. చాలా రోజులు అయిపోయింది కుండ బిర్యానీ తిని, టేస్ట్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంకా వెతుక్కొని ఇక్కడికి వచ్చినాం. మేము ఎలా అంటే ఇంటి దగ్గరే వెతుక్కుంటాం అనమాట. ఈరోజు ఏ రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి మోస్ట్లీ ఇంటి దగ్గరే చూసుకుంటాం, లేదు అంటే అప్పుడప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసుకుంటాము. సో అట్లా నేను ఇది ముందే వెతుక్కొని ఇక్కడ తిందాము, కుండ బిర్యానీ తిందాం
ఈరోజు అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. యాక్చువల్గా మేము నల్లిగోస్ బిర్యానీ టేస్ట్ చేయలేదు, ఎలా ఉంటుందో చూడాలని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం కానీ ఏ రెస్టారెంట్లో లేదు అని చెప్తారు. ఇక్కడైనా ఉంటుందిలే అని చెప్పి అనుకున్నాము, బట్ ఇక్కడ కూడా లేదన్నారు. సరేలే ఇంకా స్టార్టర్స్ మంచిగా చెప్దాము, నువ్వు స్టార్టర్స్ చెప్పు నేను బిర్యానీ చెప్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో నేనైతే స్టార్టర్స్ చూస్తూ ఉన్నాను అనమాట, ఏదైనా స్పెషల్ స్టార్టర్స్ ఉన్నాయి ఈ రెస్టారెంట్లో అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇంకా లాస్ట్కి డ్రాగన్ చికెన్, ఇంకా ఏదో షాలో పాన్ ఫ్రై అని చెప్పేసి చెప్పినారు, అది అందరికి ఇస్తున్నారు అనమాట అక్కడ స్పెషల్ అని చెప్పి. సరేలే ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి చెప్పినాము. ఇక్కడ నాకు ఏది బాగా అనిపించిందంటే స్టార్టర్స్ క్వాంటిటీ చాలా బాగా ఇచ్చినారు. అసలు ఒక 6 to 10 పీసెస్ కూడా ఉండవు మామూలుగా బయట కానీ తిన్నామంటే, కానీ ఇక్కడ చాలా బాగా ఇచ్చినారనమాట స్టార్టర్స్ క్వాంటిటీ. కుండ బిర్యానీ కోసమనే వచ్చినాము, బట్ ఆ కుండ బిర్యానీ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. పీసెస్ కూడా చాలా తక్కువ వచ్చినాయి, సింగిల్ పర్సన్ది కదా, సో ఇంకా ఏం చేయలేంలే, ఓకే ఇట్స్ ఓకే స్టార్టర్స్ బాగున్నాయి కదా అని చెప్పి అది అయిపోయిన తర్వాత డిమార్ట్కి వచ్చేసి అన్నీ తీసేసుకొని వచ్చేటప్పుడు పైనాపిల్ కనిపించింది, సో పైనాపిల్ తీసేసుకొని మంచిగా తింటూ వచ్చేసినాము. ఇది మన వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం, అంతవరకు బాయ్.